నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు. దేవుడి గుడిలో ఉంటాడో లేదో తెలియదు, కానీ మనం చేసే మంచి పనులలో మాత్రం ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 13, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రోదయం ఉదయం 8:30 చంద్రాస్తమయం రాత్రి 8:05. తిథి విదియ ఉదయం 11:11 వరకు, తదుపరి తదియ. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 12:42 వరకు, తదుపరి ధనిష్ట. కరణము కౌలవ ఉదయం 11:11 వరకు, తదుపరి తైతుల. రాత్రి 9:35 వరకు, తదుపరి గరిజ. యోగము వజ్రము ఉదయం 10:08 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:11 వరకు. యమగండం ఉదయం 1:47 నుండి 3:10 వరకు. గుళిక కాలం ఉదయం 6:52 నుండి 8:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:05 వరకు. వర్జ్యం సాయంత్రం 4:25 నుండి 5:51 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 1:02 నుండి 2:28 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. జనవరి 13 శనివారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ ఉదయం 11:11 వరకు ఉంటుంది, తదుపరి తదియ. చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుక్లపక్ష విదియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. ఒకవేళ వాడవలసి వస్తే తిథి అర్ధభాగము వాడుకోవచ్చు. ఈరోజు ఉదయం 10:08 వరకు ఉండే వజ్రయోగ విషగడియలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఈరోజు ఎలా ఉన్నప్పటికీ నిన్నటి పంచాంగం ప్రకారమే ముహూర్తాలు మొదలయ్యాయి కాబట్టి ఈరోజు ఉదయం 6:52 వరకు వాహన ముహూర్తం, గృహప్రవేశం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఇంకా శ్రవణ నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. చెడ్డ అలవాట్లు అన్నవి మన భవిష్యత్తునే కాక మన పిల్లల భవిష్యత్తును కూడా దహించే విధంగా ఉంటాయి. అలాంటి చెడ్డ అలవాట్లు ఇలాంటి ముహూర్తంలో మానివేస్తే గనుక మరలా అటువైపు ఆలోచన రాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:35 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోను ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ
హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కాంట్రాక్టర్ల ప్రయత్నాలు ముందుకు సాగక డీలా పడతారు. వృషభ రాశి, ఇంటి నిర్మాణం చేపట్టాలని మీ ప్రయత్నాలకు కొంత విరామం రావచ్చు. మిథున రాశి, ఒక సమాచారం మీలో కొంత ఆలోచనకు కారణమవుతుంది. కర్కాటక రాశి, ఆస్తుల వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు సులువుగా పరిష్కారమవుతాయి. సింహరాశి, ఆరోగ్యంపై ప్రధానంగా శ్రద్ధ వహించడం మంచిది. కన్య రాశి, స్థిరాస్తి విషయంలో కన్ఫ్యూజన్ పోయి లాభం పొందుతారు. తులారాశి, కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వృశ్చిక రాశి, వాహనాల డ్రైవర్లు నిదానమే ప్రధానం సూత్రాన్ని తప్పక పాటించాలి. ధనుస్సు రాశి, ఉల్లాసంగా జీవనం సాగించేందుకు తగిన అవకాశాలు ఏర్పడతాయి. మకర రాశి, కాంట్రాక్టర్లకి అంతగా అనుకూలించకపోవచ్చు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. కుంభరాశి, ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. మీనరాశి, రావలసిన సొమ్ము సమయానుసారం అందుతుంది. కుటుంబ సమస్యలు తొలగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.